చాలా మంది ఎంటర్టైన్మెంట్ కోసం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూస్తూ ఉంటారు. అయితే అలా సినిమాలు చూసే సమయంలో వచ్చే ప్రకటన చూస్తే కొంతమందికి బోరింగ్ అనిపిస్తుంది. అయితే ఆ రోజంతా సినిమా కోసమే టైం కేటాయించి ఉండే వాళ్ళకైతే ప్రకటన వల్ల పోయేదేం లేదు. కానీ బిజీ షెడ్యూల్ ఉన్న వారికి మాత్రం ఈ ప్రకటన వల్ల పెద్ద తలనొప్పి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే థియేటర్స్లో వేసే ప్రకటనపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు చూసి చాలా మంది థియేటర్ యాజమాన్యాలు కూడా వణికిపోతున్నాయి. మరి ఇంతకీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే, ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకి వెళ్లిన ఒక బిజీ షెడ్యూల్ ఉన్న వ్యక్తి థియేటర్లో వచ్చిన ప్రకటనల కారణంగా తన 25 నిమిషాల టైం వేస్ట్ అయిందని కోర్టులో కేసేశారు. నేను శామ్ బహదూర్ సినిమా చూడడం కోసం వెళ్లాను. 4 గంటల 5 నిమిషాలకు షో స్టార్ట్ అవుతుందని చెప్పారు. కానీ ప్రకటనలు వేసి 25 నిమిషాల టైం వేస్ట్ చేసి 4 గంటల 30 నిమిషాలకి సినిమా స్క్రీన్ మీద వేశారు. అలా 6 గంటల 30 నిమిషాలకు సినిమా అయిపోయింది. కానీ అప్పటికే నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నేను ఎంతో బిజీ షెడ్యూల్లో ఉండి 2 గంటలు సినిమాకి కేటాయించాను. కానీ థియేటర్లో వచ్చిన ప్రకటనల వల్ల నా 25 నిమిషాల సమయం వేస్ట్ అయింది. ఫలితంగా నాకు ఆ రోజు ఇచ్చిన అపాయింట్మెంట్స్కి నేను వెళ్ళలేకపోయాను. దీంతో నేను నష్టపోయాను. సమయాన్ని డబ్బుతో కొంటున్నారు అంటూ బెంగళూరుకి చెందిన 30 ఏళ్ల వ్యక్తి ఐనాక్స్, పీవీఆర్, బుక్ మై షోస్ పై కోర్టులో కేసేశారు. అయితే ఈయన వేసిన కేసుపై కోర్టు విచారణ జరిపి సంచలన తీర్పిచ్చింది. ఫిర్యాదుదారుడి సమయాన్ని వృధా చేసినందుకు గాను పీవీఆర్ అలాగే ఐనాక్స్ లో 20,000 రూపాయలు చెల్లించడంతో పాటు ఆయనకు మానసిక వేదన కలిగించినందుకు మరో 8,000 ఎక్స్ట్రా ఇవ్వాలని కోర్టు జరిమానా విధించింది. అంతేకాదు వినియోగదారుల సంక్షేమ నిధికి కూడా ₹1,00,000 జమ చేయాల్సిందిగా కోర్టు ఆర్డర్ వేయడంతో పీవీఆర్, ఐనాక్స్ లకి షాక్ తగిలినట్టయింది. కానీ ఈ విషయంలో బుక్ మై షో తప్పించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుక్ మై షోలో ప్రకటన స్క్రీనింగ్ టైంపై ఎలాంటి నియంత్రణ అనేది లేదు. దీంతో ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు అని కోర్టు తెలిపింది. అలాగే బిజీ షెడ్యూల్లో ఉన్న వ్యక్తులు గంటలు ప్రకటనల కోసం వేచి చూసి సినిమాలు చూడరు అని, ఇతరుల సమయాన్ని వృధా చేసి డబ్బులు సంపాదించడం సరైన పద్ధతి కాదంటూ కోర్టు తెలిపింది. అలా 2023లో కేసు వేసిన బెంగళూరుకు చెందిన అభిషేక్ అనే 30 ఏళ్ల వ్యక్తి ఐనాక్స్, పీవీఆర్ దగ్గర నుండి 28,000 రూపాయల డబ్బులు గెలుచుకున్నాడు. ఇక ప్రజెంట్ ఈ విషయం మీడియాలో వైరల్ అవ్వడంతో థియేటర్స్ లో నిమిషాల తరబడి యాడ్స్ ఇచ్చే వారికి పెద్ద షాక్ తగిలినట్టయింది. సొంత లాభార్జన కోసం సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకుడి సమయాన్ని వృధా చేస్తున్నారు. 2.5 గంటల నిడివితో సినిమా రిలీజ్ చేస్తే ఈ యాడ్స్ కారణంగా మరో 30 నిమిషాల సమయం ప్రేక్షకుడికి వృధా అవుతుంది. దీనివల్ల వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో సినిమా చూడడానికి వస్తే థియేటర్ యాజమాన్యాలు మాత్రం సొంత లాభార్జన కోసం ఇలా చేయటం ఏమాత్రం సమంజసం కాదు. మరి ఈ కోర్టు తీర్పుతో థియేటర్ యాజమాన్యంలో మార్పు వస్తుందో లేదో చూడాలి.